మనం ఇవాళ మార్నింగ్ ముందుగా ఆదివాసీ దినోత్సవం అన్నప్పటికీ ముఖ్యంగా మనకి ఎవరైతే గిరిజనులు ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేశారో వాళ్ళని మనము వాళ్ళ స్టాచ్యూస్కి గార్లెండింగ్ చేయడం జరిగింది. మనకి నాస్ సెంటర్లోనూ ఇక్కడ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆ పోర్ట్రేట్లో ఉన్న అందరికీ కూడా మనం వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ నివాళులు కూడా అర్పించడం జరిగింది. అదే కాకుండా ఇవాళ మనము గిరిజనులకు సంబంధించిన సంస్కృతిని బయటకి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చాలా కార్యక్రమాలు కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇవాళ పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ కానీ మనకి నా సెంటర్లో కానీ. మనకి ముందు మాట్లాడిన వక్తలు చాలామంది చెప్పడం జరిగింది. మనకి గిరిజనులు ప్రపంచమంతా దాదాపు 100 దేశాల్లో దాదాపు 5,000 పైన గ్రూప్స్ ఉన్నారు. దాంట్లో దాదాపు వాళ్ళు మాట్లాడే భాషలు దాదాపు 6,700 భాషలు మాట్లాడతారు. అండ్ జనాభా ప్రపంచమంతా కలిపితే దాదాపు 40 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. పిల్లలు నేను కూడా సార్ లాగా మేబీ లాస్ట్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, సో దయచేసి చెప్పేది వినండి. ఇదే కాకుండా ఇండియాలో ఖచ్చితంగా మనకి దాదాపు ఇండియాలోనే 700 పైచిలుక మనకి ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారండి. ఏపీలో 33 గ్రూప్స్ ఉన్నారు. మనకి మన జిల్లాలో వచ్చినప్పటికీ మన పాపులేషన్లో జిల్లా జనాభాలో పాపులేషన్లో దాదాపు 3% మంది ఎస్టీస్ ఉన్నారు. మనకి అందరూ కూడా ముఖ్యంగా మనకి ప్రభుత్వం సైడ్ నుంచి మీరు చూసినట్లయితే ట్రైబల్స్కి వచ్చినప్పటికీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఈ ఇండికేటర్స్లో అన్నిట్లో కూడా మనకి ఇతర కమ్యూనిటీస్ ఎస్సీస్ ఎస్టీస్ సో అన్నిట్లో కూడా ఎస్టీస్ చాలా తక్కువగా మనకి ఇండికేటర్స్లో పర్ఫామ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇవాళ మీ ద్వారా ఇక్కడ జిల్లాలో ఉన్న అందరికీ కూడా కుటుంబాలకి ఎస్టీ కుటుంబాలకి విజ్ఞప్తి ఏంటంటే మనకి ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా విద్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చాము. మనకి విద్యలో ఎక్కడన్నా ఆర్థికంగా సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో మనకి ఈ తల్లికి వందనం కార్యక్రమం కానీ తర్వాత పై చదువుల్లో ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ అవకాశం కల్పిస్తున్నాము. ఇదే కాకుండా మనకి హాస్టల్ వసతులు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఏర్పాటు చేసి కూడా విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా విద్య అనేది ఇంకా కూడా మనకి ఫీల్డ్లో కొన్ని మండలాల్లో గ్రామాల్లో సర్వే చేసినప్పటికీ ట్రైబల్ ప్రాంతాల్లో అక్కడ ఉన్న ఎస్టీ కాలనీలో ఎంతసేపు మన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారని మనం ఆలోచించాం, కానీ క్వాలిటీ పోయిందన్నటువంటి ఆలోచన మనకు రాగా. దయచేసి మన డిమాండ్ ఎలా ఉండాలంటే మా బతుకులు మాకు ఉన్నాయి, మా పిల్లలైనా మీరు ఒక చోట చేర్పించండి అంటే పోయి చూచరండి. ఒరిస్సాలో ఒక జిల్లా ఉంటుంది, మొత్తం గిరిజన జిల్లాది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసి బిడ్డ మగ పిల్లవాడైనా ఆడబిడ్డ అయినా అక్కడ చదువుతుంటారు. సో ఇలాంటివి మనం ఆలోచించి ముందుకెళ్ళాలి. తర్వాత అదే పెద్ద ఇష్యూ కాదు, గూగుల్ కొడితే వస్తుంది ఆదివాసులు దినోత్సవం అంటే మొత్తం 4 పేజీలు వస్తుంది. ఆ 4 పేజీల గురించి మీరు చెప్పాలి. నెక్స్ట్ టైం మీరు కూడా ఊరికి తీసుకొని చాక్లెట్ ఇవ్వడం కాదు, వాళ్ళకి అసలు జాతుల గురించి జాతి పుట్టుకల గురించి వాళ్ళు ఎలా అభివృద్ధిలో వచ్చారో చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించాడు. రెండవది 1994 నుంచి 2014-20 సంవత్సరాలు మన అభివృద్ధి కాలంగా పరిగణించారు. చాలా విషయాలు చెప్తాను. నెక్స్ట్ టైం నుంచి నేను ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు మీ క్లాసులకు వస్తా, పాఠాలు చెప్తా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడదాం.